ఈరోజు మా జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్షులైన పూల నాగరాజ అన్న గారికి మా పైన దాడి జరిగిన దానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావుని చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అనంతపురంలో తెలుగుదేశం పార్టీని కాపాడాలని కోరడం జరిగింది. కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి, నారా లోకేష్ గారికి తెలియజేయాల్సిందిగా తెలియజేసి వెంకటేశ్వరుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి జిల్లా బహిష్కరణ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మొత్తం అవినీతి చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడు. వీళ్ళు వాళ్ళు అనేది కాకుండా ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కువ మందిని బెదిరిస్తూ తాగుబోతులను వెనకలేసుకొని వాళ్ళు చెప్పింది తినుకుంటా రోజు బెదిరించి ఎంతమంది జిల్లా ప్రజలైతే, ఇక్కడైతే అనంతపురం అర్బన్ కాబట్టి, జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి బహుళ జాతులు ఉంటారు. ఎంతో ఎక్కడి నుంచి వచ్చి వ్యాపారం చేసుకుంటూ అంటారు, బతుక్కుంటూ అంటారు, లేబర్ పోతుంటారు. కాబట్టి ఈ విధంగా అవినీతి చేస్తే, ఈ విధంగా బెదిరిస్తే పార్టీకి అనంతపురే కాకుండా స్టేట్ వైడ్ పార్టీ దెబ్బతింటుందని మా అభిప్రాయం. మేము ఇంత కష్టపడి పార్టీని తెప్పించుకునేది ఈ విధంగా బెదిరించాలని కాదు. వైఎస్ఆర్ పార్టీ అవినీతి చేస్తుందని, మా చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అయితే మేము నిరంతరం కష్టపడి గెలిపించుకుంటే ఈరోజు ఈ విధంగా జరుగుతుందని మా బాధ, మా ఆవేదన. కాబట్టి దానికోసమే మా చంద్రబాబు నాయుడికి తెలియజేయాలనేసి జిల్లా అధ్యక్షుల వారికి మెమోరాం ఇచ్చి అధ్యక్షుల వారికి చెప్పమని చెప్పినాం. మమ్మల్ని అదే లాఠీ తగిలినప్పటి నుంచి నాకు అని బెదిరిస్తూనే ఉన్నాడు. నేను బెదరలేదు కాబట్టి అందులో అనంతపురంలో జరిగేది 4-5 షాపులే, అందులో మంది బాగా జరుగుతుంది. దాన్ని నాకు పీక్కోవాలనేసి ఫస్ట్ నుంచి బెదిరిస్తూనే ఉన్నాడు. నేను బెదరలేదు. ఇట్లా వాళ్ళు చాలా మందిని చూసినాం కాబట్టి బెదిరే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆ రోజు నుంచి నన్ను బెదరవా అనేసి లాస్ట్కి నా వైన్ షాప్ కాల్చేదా రెడీ అయ్యి కాల్పించినాడు రౌడీలు పెట్టి. మామూలుగా డిఎస్పీ ఆఫీస్లో ఇచ్చినాము, అర్జీ పెట్టినాము. వాళ్ళపైన కేసు పెట్టమని ఎవరెవరు కాల్చినారో వాళ్ళు సీసీ కెమెరా ఇచ్చి వాళ్ళ పేర్లు కూడా చెప్పి రాపించినాము. వాళ్ళు పైన చర్యలు తీసుకున్నారు. ఎస్పీ గారికి ధన్యవాదములు. వాళ్ళు చర్య తీసుకున్నారు. అదే చంద్రబాబు దృష్టికి తీసుకోవాలనేసి మా అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగరాజు అన్న గారికి మెమోరాం ఇచ్చినారు. ఆయన ఖచ్చితంగా తీసుకుపోయి తెలియజేస్తానని కూడా చెప్పినాడు మాతో. మేము ఇది ఒకవేళ న్యాయం జరగకపోతే